ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటిగా మీరు విద్యార్థులను ఉద్యోగస్తులను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్ అయితే ఫాలో అండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్ పోలీసుల దగ్గర ఒక కేసు అయితే పెట్టారనమాట. తన ఏ జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియోస్ అయితే ఆన్లైన్ లో స్ప్రెడ్ చేస్తున్న కొంతమంది మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కేసు అయితే పెట్టడం జరిగింది. సో మొన్న న్యూస్ అప్డేట్ లో కూడా చెప్పాం, చిరంజీవి గారు ఒక కోర్టు ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు. చిరంజీవి గారికి సంబంధించిన సంబంధించిన డీప్ ఫేక్ ఇమేజ్ కానీ వీడియోస్ లాంటివి ఏమైనా జనరేట్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కల్పించింది అనమాట కోర్టు. దాని తగ్గట్టుగానే చిరంజీవి గారికి సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియోని అయితే కొంతమంది జనరేట్ చేశారన్నమాట. ఇది కూడా కొంచెం అడల్ట్ రిలేటెడ్ వీడియో అయితే ఉందన్నమాట. దానికి భంగం కలిగించే ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలి, తన ప్రెస్టిజ్కి భంగం కలిగించే అవకాశం ఉందని చెప్పి చిరంజీవి గారు అయితే ఈ కంప్లైంట్లు అయితే పేర్కొన్నారు. నెక్స్ట్ అయితే AMD కంపెనీ వాళ్ళు నైట్రో అనే ఒక లైట్ వెయిట్ ఇమేజ్ జనరేషన్ మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఇమేజ్ జనరేటర్ మోడల్ లోని ప్రత్యేకత ఏంటంటే కేవలం 0.16 సెకండ్లలోనే ఇమేజ్ జనరేట్ చేస్తుంది. అంటే సెకండ్ కన్నా తక్కువలోనే ఇమేజ్ జనరేట్ చేస్తుంది. మీరు ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే జనరేట్ అయిపోతుంది అనమాట. ఇలా ఇవ్వడం ఆలస్యం, ఫాస్ట్ గా జనరేట్ అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించిన వీళ్ళ ఒక మోడల్ డయాగ్రామ్ కూడా చూపిస్తున్నారు. రియల్ డేటా యూస్ చేసుకుంటారు, ఎఫిషియెంట్ ఎన్కౌంటర్స్ ను ఉపయోగిస్తున్నారు అనమాట. మోడల్ డిజైన్, ట్రైనింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ యూస్ చేసి AMD GPU యూస్ చేస్తే నైట్రో ఈ మోడల్ ద్వారా ఇది జనరేట్ అవుతుంది అనమాట. సో దీనికోసం ఒక స్పెసిఫిక్ GPU అయితే చెప్తున్నారు. ఆ GPU ద్వారానే ఈ మోడల్ అయితే ఫాస్ట్ గా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఇతర మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే వీళ్ళ మోడల్ చాలా ఫాస్ట్ గా జనరేట్ అవుతుందని చెప్పి వీళ్ళ ఒక ఇమేజ్ ని కూడా చూపిస్తున్నారు. సో ప్రెసెంట్ హగ్గింగ్ ఫేస్ లో ఈ మోడల్ ట్రై చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. బట్ డైరెక్ట్ గా యూస్ చేయడానికి లేదనమాట. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డీప్ ఫేక్ దారుణం జరిగిందనమాట. ఫరీదాబాద్ లో ఒక కుర్రోడి సంబంధించిన ముగ్గురు అక్క చెల్లెలు సంబంధించిన ఇమేజెస్ కానీ వీడియోస్ ఏదైతే ఉన్నాయో డీప్ ఫేక్ ఉపయోగించి అశ్లీల వీడియోస్ అయితే జనరేట్ చేసి వీళ్ళ బ్రదర్ కి అయితే పంపించి డబ్బులు అడగడం, ఇలా మానసికంగా ఇబ్బంది పెట్టారన్నమాట. దీంతో ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన అనమాట. సుమారుగా 15 రోజుల పాటు ఈ 19 ఏళ్ల కుర్రాడు దీన్ని తట్టుకోలేకపోయాడు. ఇలాగా వీడియోస్ ని, ఇమేజ్ ని షేర్ చేయడం. ఈ అబ్బాయి పేరు రాహుల్ అనమాట. వాళ్ళ సిస్టర్ సంబంధించిన ఇమేజ్ వీడియోస్ ని అయితే ఇలాగా డీప్ ఫేక్ వీడియోస్ ని జనరేట్ చేసి పంపించడం, మీ డబ్బులు ఇవ్వకపోతే వెబ్సైట్స్ లో పంపిస్తామని చెప్పి భయపెట్టారు అనమాట. సో ప్రెసెంట్ అయితే కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే అమెరికా దేశానికి చెందిన కంపెనీ ఆంట్రోఫిక్ వాళ్ళు ఏకంగా $1.5 బిలియన్ డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో ఎవరి కోసం అంటే ఆథర్స్ సంబంధించిన ప్రమేయం లేకుండానే ఆంట్రోఫిక్ సంబంధించిన మోడల్ ని ట్రైన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రమేయం లేకుండా ఎలా జనరేట్ చేసుకున్నారనే ఉద్దేశంతో ఆథర్స్ వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగిందనమాట. సో ఉదాహరణకి వీళ్ళ వెబ్సైట్స్ చూస్తే లైవ్ జెన్, ప్రైవేట్ లైబ్రరీ, మిర్రర్, పైలైమ్ ఇలాంటి వెబ్సైట్స్ ని వీళ్ళు మోడల్ కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆ డేటా అనేది యూజ్ చేసుకున్నారు. దీంతో వీళ్ళు కేసు పెట్టడంతో కోర్టు ఏం చెప్పిందంటే ఏకంగా $1.5 బిలియన్ జరిమానా విధించింది. ఆ జరిమానా కట్టడానికి ఆంట్రోఫిక్ కంపెనీ వాళ్ళు సిద్ధమయ్యారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే ఓపెన్ AI కంపెనీ వాళ్ళు ChatGPT లో ఒక గైడ్ లాంటిది అయితే ఇస్తున్నారన్నమాట. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కోసం కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇచ్చారు. ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకుని రెడీ టు యూస్ ప్రాంప్ట్స్ అనమాట. ఇవన్నీ చాలా ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ ప్రిపరేషన్ కానివ్వండి, కాంప్లెక్స్ టాపిక్స్ ని ఎలా జనరేట్ చేయొచ్చు, అనాలజిస్ ద్వారా టాపిక్ ఎలా నేర్చుకోవచ్చు, ఒక వీడియో ద్వారా ఎలా నేర్చుకోవచ్చు, ఎగ్జామ్ క్వశ్చన్స్ ని రిలేటెడ్ నోట్స్ కానివ్వండి, ఫ్లాష్ కార్డ్స్ ని ఎలా జనరేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి అనమాట. పలానా ఒక ప్రాంప్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఇది మీ ChatGPT చాట్ లోకి అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీకు ఈ ChatGPT ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. స్టూడెంట్స్ ఎవరైనా కూడా దీని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ అయితే పంజాబ్ ముఖ్యమంత్రి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో అనేది సోషల్ మీడియాలో ఈ మధ్యన వైరల్ గా మారింది అనమాట. దీంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో మొహాలీ కోర్టు యూట్యూబ్, టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ ఈ 3 ప్లాట్ఫామ్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 24 గంటల్లో పంజాబ్ ముఖ్యమంత్రి సంబంధించిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సోషల్ మీడియా నుంచి తొలగించాల్సిందని చెప్పింది. యాక్చువల్ గా చీఫ్ మినిస్టర్ వంటి పొజిషన్ లో ఇలాంటి వీడియోస్ కాబట్టి ఇమీడియట్ యాక్షన్ వచ్చింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అల్బేనియా ప్రైమ్ మినిస్టర్ అయిన ఇదీ రామా గారు ఒక సంచలన అనౌన్స్మెంట్ చేశారన్నమాట. ప్రపంచపు మొట్టమొదటి మినిస్టర్ డిఎల్లా ఎవరైతే ఉన్నారో ఈమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట. మొత్తం 83 చిల్డ్రన్ కి ఇప్పుడు ఆమె జన్మనిచ్చినట్టుగా అల్బేనియా సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఇదేంటిది సంబంధించిన మోడల్ ప్రెగ్నెంట్ ఏంటి, విడ్డూరంగా అనిపించినప్పటికీ బట్ ఆయన అయితే ఇదే అనౌన్స్ చేశారన్నమాట. సో మీకు ప్రీవియస్ కూడా న్యూస్ అప్డేట్ లో చెప్పాం, ప్రపంచపు మొట్టమొదటి మినిస్టర్ డిఎల్లా అని చెప్పి అల్బేనియా దేశంలో ప్రజలకి వాళ్ళ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడం కోసం మినిస్టర్ తీసుకొచ్చారని చెప్పి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎడి రామా గారు ఏమి అనౌన్స్ చేశారంటే ఈ మోడల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు కూడా సంబంధించిన నాలెడ్జ్ ఉపయోగించి
అక్కడ ఉన్న ప్రజలకి ఫాస్ట్ గా వాళ్ళ సమస్యలు రిజాల్వ్ చేయడానికి ఉపయోగపడతారని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే చైనా దేశానికి సంబంధించిన మినిమాక్స్ కంపెనీ వాళ్ళు సరికొత్త ఏ మోడల్ మినిమాక్స్ M2 అనే మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది ఫాస్ట్ గా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే మన ఏ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు, మరి ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి వెదర్ ఫోర్కాస్టింగ్ ని మెరుగుపరుస్తున్నారన్నమాట. సో ముఖ్యంగా గూగుల్ సంబంధించిన క్యారీ టార్ఫ్ ఏదైతే ఉన్నారో దీని నుంచి కూడా బాగా రిజల్ట్స్ అయితే వస్తున్నాయని చెప్పడం జరిగింది. సో మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఎక్స్ట్రీమ్ వెదర్, క్లైమేట్ మరియు వాటర్ రిలేటెడ్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో 12,000 పైగా డిజాస్టర్స్ అయితే జరిగాయి అనమాట. ఇలాంటి డిజాస్టర్స్ ని కొంతమేర కంట్రోల్ చేయడం కోసం ఏ మోడల్స్ అయితే ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. గూగుల్ కంపెనీ వాళ్ళు వెదర్ నెట్ ను ఉపయోగిస్తే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు అరోరా యూజ్ చేస్తున్నారు, ఎన్విడియా వాళ్ళు ఎర్త్ 2 అనే ఒక మోడల్ యూజ్ చేస్తున్నారు, IBM వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇంటెలిజెన్స్ సూట్ ను ఉపయోగిస్తున్నారు. ఇలా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఏ మోడల్స్ అయితే యూజ్ చేస్తున్నారు వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లిబియా దేశం వాళ్ళు తమ దేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ లిప్ జీపీటీని అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే ప్రతి దేశం కూడా వాళ్ళ సొంత జీపీటీస్ ని డెవలప్ చేసుకుంటున్నాయి. భారతదేశం కూడా భారత్ జీపీటీని డెవలప్ చేస్తుంది. అలానే లిబియా జీపీటీ అనేది పేరుతో లిప్ జీపీటీని తీసుకొచ్చారన్నమాట. సో ముఖ్యంగా ఆ దేశం సంబంధించిన డేటా సెక్యూరిటీ, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మరియు డిజిటల్ ఇండిపెండెన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ లిబి జీపీటీని అయితే డెవలప్ చేశారు. మొత్తం 14 భాషల్లో అయితే ఈ మోడల్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆంట్రోపిక్ కంపెనీ వాళ్ళు ఏకంగా గూగుల్ సంబంధించిన 10 లక్షల చిప్స్ అయితే ఉపయోగించుకోబోతున్నారు క్లౌడ్ ఏఐ మోడల్ ని ట్రైన్ చేయడం కోసం. అందులో కూడా వీళ్ళు TPUs ని, ట్రాన్స్ఫర్ ప్రాసెసర్ యూనిట్స్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. సో ఈ TPUs వల్ల ఏంటంటే ఎఫిషియన్సీ పరంగా మరింత మంచి ఎఫిషియన్సీ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇతర మోడల్స్ తో కంపేర్ చేసుకుంటే ఫాస్ట్ రెస్పాన్స్ కూడా వస్తుందని చెప్తున్నారు. సో ఈ వీళ్ళిద్దరి మధ్య భారీ డీల్ కూడా జరిగింది. ఈ పర్టికులర్ ఏ చిప్స్ యూజ్ చేసుకోవడం కోసం $1 ట్రిలియన్ అనేది డీల్ అయితే జరిగింది అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది అనమాట సౌత్ కొరియాలో. అసలు విషయం ఏంటంటే ఒక వీడియోలో ఒక ఓల్డ్ ఉమెన్ వికలాంగులైన ఒక కుర్రోడిని సీట్ అడుగుతుంది అనమాట ట్రైన్ లో. సో ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. దాని తర్వాత దీన్ని బాగా క్షుణ్ణంగా గమనించిన తర్వాత ఇది ఒక ఏ వీడియోగా తేల్చడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఎంత దారుణంగా జరుగుతుందంటే వచ్చిన వీడియోని నిజమా ఏ అని కనిపెట్టడం కూడా కొంచెం కష్టంగా మారుతుంది అనమాట. ఇవి లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్స్ అండి. అంటే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ ని కేవలం 10,000 రూపాయలకి అయితే ఇస్తున్నాం అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.